నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అయితే డిసెంబర్ 13, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి పంచాంగం ప్రకారము, ఆ గ్రహాల యొక్క ఫలితాలు ప్రభావాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కర్కాటకంలో, నక్షత్రము పునర్వసు మీద ఉన్నాడు. కుజుడు మిథున రాశిలోను, బుధుడు వక్రంగా ధనస్సు రాశిలోను, గురుడు కూడా వక్రంగా మిథున రాశిలోను, శుక్రుడు తులాలోను, శని భగవానుడు మీనరాశిలోను, రాహువు మీనరాశిలోను, కేతువు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు ప్రభావాలు చంద్రుడు పునర్వసు నక్షత్రంలో ఉండడం మూలంగా పాత సమస్యలు సద్దుమణిగే అవకాశంతో పాటు కుటుంబం హాయిగా సంతోషంగా శుభంగా గడిచేటట్టుగా, అంటే కుటుంబం మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తున్నాడు. అయితే బుధుడు వక్రంగా ఉన్నాడు కాబట్టి బుధుడు వక్రంగా ఉన్నంత కాలము ప్రతి రాశిలో ఉండేవారికి ప్రతి మనిషికి కూడా మాటల్లో జాగ్రత్తలు పాటించుకోవాల్సిన స్థితి. ఎంతకాలమైతే బుధుడు వక్రంగా ఉంటాడో అంతకాలము కమ్యూనికేషన్లోను మాటల్లోనూ చాలా జాగ్రత్తలు ప్రతి ఒక్కళ్ళు పాటించుకోవాల్సిందే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే ఉండడం మూలంగా ఈరోజు ప్రతిదీ మీకు అనుకూలము శుభప్రదంగాను ఉండబోతోంది. అయితే జీతం విషయంలో కానీ ధనంలో కానీ మీకు అవకాశాలు ఎక్కువ వచ్చేటట్టుగా గోచరిస్తోంది. ప్రేమ కుటుంబము హాయిగా ఉండేందుకు అవకాశాలు కనబడుతోంది. సూచన అయితే ఏంటంటే కనుక ఆలస్యాలు చేసినప్పటికీ, అంటే మీ యొక్క పనులు ఆలస్యం అయినప్పటికీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. రాజకీయ నాయకులకు విద్యార్థులకు ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతోంది. అయితే ఏ పనిలోనూ తొందరపాటుగా చెయ్యకండి, తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. పరిహారంగా దంపతులైతే కనుక శుక్రవారం రోజు ఇద్దరూ కలిసి దీపారాధన చెయ్యండి. కలిసి ఒకేసారి దీపారాధన చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. అయితే అదృష్ట శాతం 89 గాను, కలిసి వచ్చే రంగు పింక్ గులాబీ రంగు గాను, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం వల్ల మీలో ధైర్యం పెరుగుతుంది. పని ఒత్తిడి ఉన్నప్పటికీ మంచి జరిగే అవకాశాలే ఎక్కువ శాతం కనబడుతున్నాయి. విద్య వైద్య ఈ రంగాలలో పనిచేస్తున్న వారికి ప్రత్యేకమైన శుభాలు జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. పరిహారంగా మంగళవారం రోజు అన్నదానం చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. అదృష్ట శాతం 75 గాను, కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబరు 8, కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు వక్ర స్థితిలో ఉండడం మూలంగా మీ మాటలలో తప్పులు దొర్లే అవకాశము, తప్పులు జరిగే అవకాశం కూడా ఎక్కువ శాతం గోచరిస్తోంది. ఈరోజు సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటించండి. ఇంకా మాట తప్పదు అనుకున్న రంగాలలో పనిచేసిన వాళ్ళు కొంత 1-2 సార్లు ఆలోచించుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. కొత్త ఒప్పందాలు కానీ లేదా కొత్త నిర్ణయాలు కానీ వాయిదా వేసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబం నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా డాక్యుమెంటేషన్స్ మీద సంతకం పెట్టడం కానీ, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేదా అంటే ఏదైనా సరే మీ రంగంలో డాక్యుమెంట్స్కి సంబంధించి పత్రాలకు సంబంధించి ప్రామిసరీ నోట్లకు సంబంధించి ఏవైనా చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకొని పక్కన ఎవరైనా మీ శ్రేయోభిలాషుల్ని పెట్టుకొని సంతకాలు పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతుంది. లేదు అంటే కనుక మోసపోయే అవకాశాలు కనబడుతున్నాయి. పరిహారంగా విష్ణు సహస్రనామ పారాయణ చదివినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 68, కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే వారము గురువారము.